పవన్ కళ్యాణ్ బాధపడాలి, పవన్ కళ్యాణ్ ఏడవాలి, అది వాళ్ళు కోరుకునేది. అంటే పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ద్వేషం, పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్ గా సర్వనాశనం అయిపోవాలి అని కోరుకునేవాళ్ళు. పవన్ కళ్యాణ్కి భూమి మీదే ఉండకూడదు ఇమ్మీడియట్ గా అని కోరుకునే వాళ్ళు మన స్టేట్ లో చాలా మంది ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా ఏదైనా జరిగి వెళ్ళిపోవాలి, లేదా పవన్ కళ్యాణ్ తన కుటుంబంలో ఏదైనా జరిగి మనసు కకావికలమై కుంగి కుసించి రాజకీయాల మీద దృష్టి పెట్టకుండా కుసించిపోవాలని కోరుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ ఇన్సిడెంట్ని ఆనందం పడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయటం ఇవి చేయటం వదిలిపెట్టారు. దాని తర్వాత ఇష్యూ అక్కడి వరకు ఆ అబ్బాయిని హాస్పిటల్లో ఐసీయూ నుంచి తీసుకొచ్చి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసి జనరల్ వార్డు నుంచి ఇంటికి వచ్చారు అని చెప్పేశారు. ఆ లోపలే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెళ్ళారు, అందరు కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఆ బాబుని తీసుకుని హైదరాబాద్ కూడా వచ్చేసాడు. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ భార్య ఏం చేసిందంటే, అంటే వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదంటే, పవన్ కళ్యాణ్ వెళ్తే అక్కడ క్రౌడు, అభిమానులు, ఇవి అంతా ఇష్యూ ఒకటి. అదొకటి, పవన్ కళ్యాణ్ హెల్త్ కూడా బాగలేదు. క్యాబినెట్ నుంచి బయటకు వచ్చాడు. అలాగే సింగపూర్ వెళ్లే ముందు కూడా ఆ మన్యంలో రిమోట్ ప్లేస్ లో కూడా బాగా తిరిగేసి వచ్చాడు. బాగా అలసిపోయాడు. అతని హెల్త్ కూడా బాగలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండి తన బిడ్డను కాపాడమని అప్పుడు కోరుకున్నారు, వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు. కాబట్టి ఆయనకు వచ్చిన వెంటనే మనం దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి అన్నా లెజినోవా, ఆయన సత్యమణి అన్నా లెజినోవా తిరుమలకు వచ్చారు.